ఆనాడు దత్తన్న బిడ్డను నర్సరీలో చేర్పించింది రేవంత్ రెడ్డి అంటూ దత్తన్న రాసినటువంటి తన ఆత్మ బుక్ ఏదైతుందో ఆత్మకథ. ఆ ఆత్మకథ బుక్లో చాలా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. సో దానిలో ఇది అంటే ఆనాడు దత్తన్న బిడ్డను నర్సరీలో చేర్పించింది రేవంత్ రెడ్డి. అప్పట్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొన్న ఎన్టీఆర్. అంటే చూడండి, ఆసక్తికర ఘట్టాలతో బండారు దత్తాత్రేయ ఆత్మకథ నేడు ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మిని నాడు నర్సరీ స్కూల్లో చేర్పించింది ఎవరో తెలుసా? అది 30 ఏళ్ల క్రితం దత్తాత్రేయ ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీలో యువనాయకుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. సో ఈ విషయాన్ని దత్తాత్రేయ తన ఆత్మకథ పుస్తకంలో వెల్లడించారు. ఆయన రచించిన జనతాకి కహాని మేరీ ఆత్మకథ పుస్తకాన్ని శుక్రవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆవిష్కరించనున్నారు. 1947 జూన్ 12న జన్మించిన దత్తాత్రేయ తన జీవితంలోని అత్యంత కీలక ఘట్టాలను ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారు. గౌలీగూడలోని మహారాజ్ గంజ్లోని గుడంబ బస్తీగా పేరు పొందిన ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన దత్తాత్రేయ తండ్రితో పాటు ఉస్మాన్ గంజ్లో ఉల్లిపాయలు అమ్మేందుకు వెళ్లేవారన్న విషయం చాలామందికి తెలియదు. అదే బస్తీలో అనేక మంది పేదలతో పాటు ప్రభుత్వ మరుగుదొడ్లో కాలకృత్యాలు తీర్చుకునేవారు. ఈ 5వ ఏటే తండ్రిని కోల్పోయిన దత్తాత్రేయ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును వీడకుండా గ్రాడ్యుయేషన్ వరకు చదివారు. దత్తాత్రేయ 10వ తరగతి చదువుతున్నప్పుడు 1963లో మనోహర్ షిండే అన్న ప్రచారక్ ఆర్ఎస్ఎస్లో చేర్పించారు. దాంతో దత్తాత్రేయ జీవితమే మారిపోయింది. సో ఇలా మొత్తానికైతే ఆయనకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. 1968లో తానే ప్రచారక బాధ్యతలు నిర్వహించిన దత్తాత్రేయ 1980లో బీజేపీ ఏర్పడిన తర్వాత ఏపీలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కావడంతో రాజకీయాలకు ప్రవేశించారు. గోల్వాల్కర్, దేవరసు, రాజేందర్ సింగ్, సుదర్శన్ నుంచి మోహన్ భగవత్ వరకు మొత్తం ఆర్ఎస్ఎస్ అధినేతలందరూ దత్తాత్రేయను అభిమానించారు. 1977లో దివిసీమ ఉప్పెన్లో సంఘ్ తరపున దత్తాత్రేయ నిర్వహించినటువంటి సేవా కార్యక్రమాలు దేశానికే గుర్తింపు తెచ్చాయి. ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. తన జీవితంలో సగభాగం సంఘ్కి కేటాయించిన దత్తాత్రేయ 42వ ఏట 1989లో వివాహం చేసుకున్నారు. స్వాతంత్ర అనంతరం దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ఘట్టాలను దత్తాత్రేయ తన ఆత్మకథలో వివరించారు. ఎన్టీఆర్పై జరిగిన తిరుగుబాటును ఆసక్తిగా వివరించిన దత్తాత్రేయ 1947 ప్రాంతంలో ఎన్టీఆర్ స్వయంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొన్న విషయాన్ని కూడా వెల్లడించారంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే అంటే జీవితంలో చాలామంది కింది స్థాయి పై స్థాయికి వెళ్తారు కదా, వాళ్ళ యొక్క జర్నీ చూస్తూ ఉంటే చాలా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు దత్తాత్రేయ వాళ్ళ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను నర్సరీ స్కూల్లో చేర్పించింది రేవంత్ రెడ్డి. అంటే అంత చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి ఏ విధంగా ఇది అంటే కార్యకర్త అనుకోవచ్చు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఏ విధంగా ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిండో ఒక ఇన్స్పిరేషన్ జర్నీ అని చెప్పేసి చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. దానిలో ఎటువంటి బేషజాలు అక్కర్లేదు, ఎవరికి కూడా అనుమానాలు అక్కర్లేదు. అదేం ఏదో దిగజారిపోయే విషయం కాదు. ఒక కార్యకర్తగా ఉన్నప్పుడు కొన్ని చేస్తూ ఉంటారు. సో అంటే దత్తాత్రేయకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఎప్పటి నుంచి పరిచయం ఉందో మనం అర్థం చేసుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్